కాబట్టి ఇప్పుడు సుప్రీం తీర్పుతోని ఖచ్చితంగా ఒక నెక్స్ట్ ఇంకొక ముందడుగు పడుతుంది అని అనుకోవచ్చా? ఎందుకంటే మరి విచారణకు పిలుస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వారే లొంగిపోతారా, ఇలా చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి మీరేం చెప్తారు? ముందుగా మీకు అట్లాగే మన ఏబిఎన్ వీక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తి చరిత్ర చాలా ఉంది ఇతనిది. ఇతను కేవలం ఈ 2-3 ఆరోపణలు ఏదైతే అతని మీద ఉన్నాయో, ఏదో ఎస్సీ ఎస్టీ ట్రైనింగ్ కోసం డబ్బులు దుర్వినియోగం చేయటం కానివ్వండి, ల్యాప్టాప్లు కొంటామని, ట్యాబ్లు కొంటామని చెప్పేసి అధిక ధరలకు కొని దాదాపు 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన కేసులు కానివ్వండి, ఇవి కాదండి, వీటికంటే కూడా తీవ్రమైన అంశాలు ఆయన ఉన్నాయి. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిగా, మరి ఆయన ఆస్థానంలో విద్వాంసుడిగా చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తి. అనేక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక అవకతవకల్లో ఇతని పాత్ర కూడా ఉంది. ఇతను కేవలం మనం ఒక కోణంలోనే చూస్తున్నాము. ఎందుకంటే ఈ కేసు వచ్చింది కాబట్టి, ఏదైతే అగ్నిమాపక దాంట్లో కేంద్రంలో వచ్చేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో మరి బయటపడినాయి కాబట్టి అవే చెప్పుకుంటున్నాము. కానీ ఏంటంటే ఇతని మీద ఇంకా తీవ్రమైన, ఈయన చాలా అనుంగు శిష్యుడిగా చాలా ఫేవర్గా పనిచేశాడు. అవన్నీ కూడా బయటకు తీయాలి. అయితే ఈయన ఇంతకు ముందు కూడా ఇతని చరిత్ర చూస్తే చాలా విషయాలు బయటకు వస్తాయండి. ఇతను విభజించబడని ఆంధ్రప్రదేశ్లో ఇతను చాలా పనులు చేశాడండి. ఇతను చాలా అప్పట్లో కూడా చాలా అవినీతి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. అంతేకాదు అప్పట్లో బాలకృష్ణ గారు 2004లో ఆయన ఇంట్లో ఒక సంఘటన జరిగి బుల్లెట్స్ పేల్చిన కేసులో కూడా బాలకృష్ణ గారిని అరెస్ట్ చేసింది ఈయనే. అప్పుడు ఇతను అడిషనల్ ఎస్పీగానే ఏదో పనిచేస్తూ ఉన్నాడు. ఆ రకంగా బాలకృష్ణ 2004 జూన్ 3వ తారీఖున జరిగిన సంఘటన అది. ఇతను ఏంటంటే వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తూ ఉన్నాడు సంజయ్. ఇది 96 బ్యాచ్ అధికారి. 2010లో ఇతను ఆక్టోపస్ లో కూడా వర్క్ చేసి 2015లో మన ఆంధ్రప్రదేశ్ కి కేడర్ కింద ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఇతను మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంలో చాలా అత్యుత్సాహంగా చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించి అప్పటి బాసు ఆజ్ఞల్ని చిరసావహించకుండా పాటించి శభాష్ అనిపించుకున్న వ్యక్తి. అంతేకాదండి, ఇతని యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తే కనుక రామోజీరావు గారిని కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. చిట్ ఫండ్స్ సంబంధించిన కేసులో చాలా ఇంటరాగేట్ చేయటం. అట్లాగే ఇతను ఎన్ఆర్ రింగ్ రోడ్ కుంభకోణం సంబంధించి ఆ సబ్జెక్ట్ మీద కూడా ఇతను చాలా అనవసరమైన విషయాలు, అపాండాలు, అపవాదులు వేసి ఇబ్బంది పెట్టాడు. ఇతను ఏంటంటే ఒక వక్రమైన ఆలోచన విధానం కలిగిన అధికారిక పేరుంది. ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ యాటిట్యూడ్ తోనే అతని యొక్క టోటల్ టెన్యూర్ అంతా కూడా వర్క్ చేశాడు. మరి ఫలితంగా ఈవేళ మరి ఎవరైనా కానీ వాళ్ళు చేసిన దానికి మరి పనిష్మెంట్ అనుభవించక తప్పదు. మరి హైకోర్టులో బెయిల్ పొందాడు. హైకోర్టు మరి ఎలా బెయిల్ పొందాడు మరి దేవుడికే తెలియాలి. ఇవాళ సుప్రీంకోర్టు నిజమైన కరెక్ట్ నిర్ణయం తీసుకుంది, బెయిల్ రద్దు చేయటం. మళ్ళీ హైకోర్టులో కావాలంటే నువ్వు మళ్ళీ వెళ్ళి ఇచ్చేసుకోమని అడగటం జరిగింది. ఇవాళ మీరు ఇందాక క్వశ్చన్ చేసినట్టుగా కూడా ఏంటంటే ఇతను కేవలం ఈ 2 కేసులకు సంబంధించే కాదండి, ఇంకా ఇతని యొక్క లోతులు తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. ఇతను పనిచేసిన చోట్ల ఏ రకమైన అవకతవకలకు పాల్పడ్డాడు అవి వాటిని కూడా దర్యాప్తు చేసి వాటి మీద కూడా ఇతని మీద మరి కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అధికారులు చీడపురుగులు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఇతన్ని పక్కన పడేసిన కారణం అదే. ఇతని యొక్క మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు. ఇతను అంతా నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉంది. ఇతను ప్రజలకు సహాయం చేసి ప్రజలకు సేవ చేసే తరహా అధికారి కాదు. ఇతను బాసులకు సేవ చేసి బాసుల సేవలో తరించే అధికారి. ఇలాంటి అధికారులు ప్రజలకు పనికిరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఇలాంటి చీడపురుగులు ఉండడానికి కూడా వీల్లేదు. కాబట్టి నేను కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇట్లాంటి అధికారులను సమర్థించాం. మేము ఖచ్చితంగా ఇతని లోతుపాతులు ఇంకా వెలికి తీయాలి కోరుతూ ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలని, పకడ్బందీగా ఏదైతే శిక్షలు, ఇతను చేసిన తప్పులకి సరైన శిక్షలు పడేటట్టుగా మరి చెప్పినట్లుగా అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కొంత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఒకసారి
కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వాలు కూడా నెక్స్ట్ టైం ఇంకొక అధికారి ఇలా చేయాలంటే భయపడతారు, అంతే కదా? ఖచ్చితంగా అదే అదొక్కటే కాదండి. ఇండివిజువాలిటీ అనేది ఈ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన తర్వాత వీళ్ళు ఇండివిజువాలిటీ కోల్పోతున్నారు. వాళ్ళు ఏం చదువుకొని వచ్చారో, ఏం ప్రమాణాలు చేశారో ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదైతే పై బాసులు ఎవరు ఏది చెప్తారో వాళ్ళ యొక్క మన్ననలు పొందడానికి, వాళ్ళ కళ్ళలో ఆనందం చుట్టడం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ పద్ధతి ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి అధికారులకు సరైన శిక్ష పడితే మిగతా వాళ్ళు కూడా సెటరేట్ అవుతారు. ఇలా చేసే ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ ఇంకా ఉంది still సరే, ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి బాజీ గారు మీరు చెప్పినట్లుగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గా ఉందనేది కనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎస్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతాను ఒకసారి. శ్రీనివాస్